నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారితో బోయపాటి సినిమా ఊహించుకుంటేనే వేరేలా ఉందన్నమాట. ఎందుకంటే అఖండ తాండవం మనం చూసినాం కదా, ఏ రేంజ్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినాడో. ఆ ఫైట్లు ఏంటో, ఆ లోకం ఏంటో, ఇట్లా మనిషిని గుద్దడం ఆలస్యం బాలయ్య అట్లా లేచి అవతల పడుతున్నటువంటి పరిస్థితి. సో ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసినాడు. అంటే ఫిజిక్స్ ఎక్కడ కూడా వర్క్ అవడదు, అంత లాజిక్స్ ఏమన్నా మ్యాజిక్లో అనమాట. సినిమా అలాగే ఉందన్నమాట. సరే, ఇప్పుడు ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో ఆయన వెళ్ళినప్పుడు, మీరు పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఎప్పుడు చేస్తున్నారు, బోయపాటి పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా వస్తుందని చెప్పేసి అడిగితే, దానికి సంబంధించి ఆయన మాట్లాడడం జరిగిందనమాట. పవన్ కళ్యాణ్తో సినిమా చేయలేను అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా అని చెప్పేసినటువంటి పరిస్థితి. ఏమంటున్నాడంటే, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆయన పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు, ఆయనతో నేను సినిమా చేయాలంటే కుదరదు. ఎందుకంటే నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది, నాకు హీరోల డేట్స్ అనేవి చాలా ఎక్కువగా కావాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా లిమిటెడ్గా ఇస్తారు. మీరు చూసినట్టయితే హరిహర వీరమలు లిమిటెడ్గానే ఉన్నాయి, మన ఓజీ సినిమా లిమిటెడ్గానే ఉంది, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కూడా లిమిటెడ్గానే పవన్ కళ్యాణ్ గారి డేట్స్ కారణంగా ఈ షూటింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఇలా నాకు లిమిటెడ్గా ఉంటే కుదరదు. నాకు బల్క్లో అంటే ఒకేసారి ఒక 6 నెలల పాటు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రోజు సెట్లో ఉండాలి. అలా ఉంటే మాత్రం నేను పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్పినాడు. అయితే ఆయన ఇప్పుడు బల్క్లో డేట్స్ ఇచ్చే అవకాశం లేదని చెప్పేసి నేను అనుకోవడం లేదు. అందుకే నేను ఆయనతో సినిమా చేయకపోవడమే బెటర్ అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇలా పవన్ కళ్యాణ్ గారు రెగ్యులర్ డేట్స్ లేకపోవడం కారణంగానే డైరెక్టర్ క్రిష్ ఎవరైతే ఉన్నారో ఆయన హరిహర వీరమల్లో సినిమా నుంచి ఆయన తప్పుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు రెగ్యులర్ డేట్స్ ఉంటే కనుక ఆయన తప్పుకునేవాడు కాదు అంత తేలిగ్గా. ఎందుకంటే చాలా సంవత్సరాలు అప్పటికే వెయిట్ చేసినాడు. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని నాకు ఉందన్నమాట, కానీ అది కుదరకపోవచ్చు. అంటే నాకు ఇష్టం ఉంది పవన్ కళ్యాణ్ గారితో ఎలా సినిమా చేయాలని, బట్ అది కుదిరే అవకాశం అయితే ప్రస్తుతానికి తెలియదు అంటూ తన మనసులో మాటను అయితే చెప్పుకొచ్చాడు బోయపాటి శ్రీను. ప్రస్తుతం ఆయన అఖండ 2కి సంబంధించి రకరకాల ప్రమోషన్స్ ఈయన పార్టిసిపేట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా ఈయన మాట్లాడడం జరిగింది. బట్ ఇంతకు ముందు ఈయన వచ్చేసి మన రామ్ చరణ్తో కూడా సినిమా చేసినాడు, వినయ విజయరామ, అది అస్సాం వెళ్ళిందనమాట. ఈ కేవలం బోయపాటి సినిమాలన్నీ బాలయ్యకి మాత్రమే సక్సెస్, మిగిలిన వాళ్ళందరికీ కూడా అస్సాం అన్నట్టుగా నడుస్తున్నటువంటి పరిస్థితి. సరే, ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారితో బోయపాటి సినిమా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే చేయలేం, ఛాన్సే లేదు. ఎందుకంటే ఈయనకి బల్క్లో ఒకేసారి ఒక 6 నెలలు ఈయన సెట్లో వచ్చి రోజు కూర్చుంటే కనుక ఆయన సినిమా చేస్తాడు. పవన్ కళ్యాణ్ రోజు 6 నెలల పాటు సెట్లో కూర్చుంటాడంటే కూర్చోడు. ఎందుకంటే ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు, రోజుకి ఒక 2 కాల్ షీట్లు లెక్క మనకు వదిలే, కానీ రోజుకి ఒక 4 గంటలు 3 గంటలు షూటింగ్ చేస్తాడు. కానీ ఈయనకి ఎలా కావాలంటే బల్క్గా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆయన సెట్లో ఉండాలి. ఆ విధంగా ఉంటే మాత్రం ఆయన సినిమాలు చేస్తూ ఉంటాడు అన్నమాట. ఇదనమాట బోయపాటికి పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశమే లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ కాలం చెయ్యాలి వీళ్ళిద్దరు సినిమా అంటే మాత్రం ఇంకా అప్పుడు ఏదైనా తిరగబడచ్చు.